दीन दयाल हरे। जय प्रभु दीन दयाल हरि। जय प्रभु दीन दयाल हरे। वंदे कृष्ण नंद कुमार नंद कुमार मदन गोपाल। वंदे कृष्ण नंद कुमार नंद कुमार मदन गोपाल। गोविंद हरि गोपाल हरि गोविंद हरि गोपाल हरि। गोविंद हरि गोपाल हरि गोविंद हरि गोपाल हरि। जय राम हरि जय कृष्ण हरि जय सचिनंदन गौर हरि। जय राम हरि जय कृष्ण हरि जय सचिनंदन गौर हरि। जय राम हरि जय कृष्ण हरि जय सचिनंदन गौर हरि। जय राम हरि जय कृष्ण हरि जय सचिनंदन गौर हरि। वंदे कृष्णानंद कुमार नंद कुमार मदन गोपाल। वंदे कृष्ण नंद कुमार नंद कुमार मदन गोपाल। गोविंद हरि गोपाल हरि गोविंद हरि गोपाल हरि। गोविंद हरि गोपाल हरि गोविंद हरि गोपाल हरि। जय जय देव हरि जय जय देव हरि। जय जय देव हरि जय 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 देव। जय देव हरि जय जय देव हरि जय जय देव हरि। जय जय देव हरि जय जय देव हरि। वंदे कृष्णानंद कुमार नंद कुमार मदन गोपाल। वंदे कृष्ण नंद कुमार नंद कुमार मदन गोपाल। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ మాతాజీ. ధనలక్ష్మి మాతాజీని పిలవండి మాతాజీ. మాతాజీ ఊరికి వెళ్తారంట. हरि बोल हरे कृष्ण। हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी। हरे प्रणाम। कृष्ण माताजी। బాగున్నారా మాతాజీ? బాగున్నా మాతాజీ, మీరు బాగున్నారా మాతాజీ? చాలా రోజులకు వచ్చారు. ఎగ్జామ్స్ అయిపోయాయా పిల్లలకు? అయిపోయినాయి మాతాజీ. హరి బోల్. జపం చేస్తున్నారమ్మా? ఏం చేయట్లేదు మాతాజీ, నాకు పెద్దగా టైం ఉండదు. ఇట్లా పార్టిసిపేట్ చేస్తుంటా మాతాజీ. హరే కృష్ణ. ప్రయత్నించండి. ఒక 15 నిమిషాలకు 2 అవుతాయి. మీకు టైం ఉన్నప్పుడు 2 సార్లు అయినా ప్రయత్నం చేయండి. 4 మాలలు అవుతాయి. హరే కృష్ణ మాతాజీ, ట్రై చేస్తా మాతాజీ. హరి బోల్ హరి బోల్. సో నైస్. పాడతారమ్మా ఏదైనా కీర్తన? పాడతా మాతాజీ. చెప్పండి. ముద్దుగారే యశోద పాడతా మాతాజీ. పాడండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము ఏడు దిద్దరాని మహిమల
దేవకీ సుతుడు ముద్దుగారే శోదా ముంగిట ముత్తెము ఈడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు అంతనింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము అంతనింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తెము ఏడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము సతమై శంఖ చక్రాల సంతుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతి అయి మమ్ము గాచే కమలాక్షుడు గతి అయి మమ్ము గాచే కమలాక్షుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తెము ఈడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలల పైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వలె తిరిగే పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తెము ఈడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో నైస్. చక్కగా పాడినారమ్మా. హరి బోల్. ధన్యవాదాలు మాతాజీ. నేర్చుకున్నారా మ్యూజిక్ ఏమైనా? ఏం లేదు మాతాజీ, జస్ట్ హరి ప్రాక్టీస్. హరి బోల్. చాలా బాగా పాడుతున్నారు. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. కృష్ణమ్మ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పాడతారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నించండి అందరూ. హరే కృష్ణ. పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి. చెప్పండి విజయలక్ష్మి మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు అభిరామ్ గోపాల్ ఠాకూర్ తిరోభావ దినోత్సవం మాతాజీ. హరే ఒక 5 రామ్. నిమిషాలు చెప్తున్నా మాతాజీ. చెప్పండి మాతాజీ, చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. అభిరామ్ గోపాల్ ఠాకూర్ చైతన్య మహాప్రభువుకు ఎంతో ప్రియమైన శిష్యుడు అనమాట. ఎంతో ప్రియంగా చైతన్య మహాప్రభు చేసిన లీలలు చాలా అద్భుతము. అందులో కృష్ణలీలల్లో ఈయన పాల్గొనేవారు అనమాట. కృష్ణలీలల్లో బృందావనంలో ద్వాపర యుగంలో అభిరామ్ గోపాల్ ఠాకూరు శ్రీధామ అన్నమాట. అక్కడ గోపబాలకుడు, కృష్ణుడికి ఎంతో ప్రియమైన సఖుడు. శ్రీధామ చైతన్య మహాప్రభు లీలల్లో అయితే అభిరామ్ గోపాల్ ఠాకూరు, బృందావనంలోన ద్వారకలో అక్కడ శ్రీధామ. కృష్ణుడు బృందావనంలో శ్యామసుందర కృష్ణగా లీలలు చేసేవాడు. ద్వారకలో వాసుదేవ కృష్ణగా లీలలు చేసేవాడు. వాసుదేవ కృష్ణ భౌతిక ప్రపంచం ఎలా విడిచిపెట్టినారనేది శ్రీమద్ భాగవతంలో వర్ణించినారు. ప్రభాస క్షేత్రంలో ఒక చెట్టు కింద కృష్ణుడు ఒక తన కాళ్ళు జాపుకొని కూర్చున్నారు. ఆ కాలు చూసి జర అనే వేటగాడు బాణం వేస్తాడు జంతువు అనుకొని. కృష్ణ పాదము ఆ బాణము స్పృశించింది, కానీ చిన్న బొట్టు రక్తం కూడా కారలేదు. జర వేటగాడు దగ్గరకు వచ్చి చూస్తే కృష్ణుడు నవ్వుతూ ఉంటాడు. క్షమాపణ కోరుకుంటూ చాలా బాధగా విలపిస్తాడు జరా వేటగాడు. బాధపడొద్దు అని జరాను ఓదార్చి, జరా ఆకాశం వైపు చూడు అని అంటే ఆయన చూస్తే అక్కడ పుష్పక విమానం వస్తుంది. జర భౌతిక శరీరం విడిచిపెట్టి దివ్య దేహం ధరించి ఆ పుష్పక విమానం ఎక్కి వైకుంఠం చేరుకుంటాడు. ఆ తర్వాత వాసుదేవ కృష్ణ నుండి 4 తేజో మూర్తులు వస్తారనమాట. ఎంతో తేజస్సుతో ఉన్న శంకు, చక్రము, గద, పద్మాలు, ఈ నలుగురికి వ్యక్తిగత రూపాలు ఉంటాయన్నమాట. వచ్చి భగవంతుని పక్కన అన్ని నిల్చుకుంటాయి. దేవతలందరూ కూడా వస్తారు. దేవతలందరూ అంటే బ్రహ్మ, శివుడు, ఇతర మునులు, ఋషులు అందరూ వచ్చి పక్కన నిలబడతారు. అందరూ స్తుతిస్తారు భగవంతుణ్ణి. కృష్ణుడి కోసం కోటి కాంతుల విరజిమ్ముతున్న పుష్పక విమానం వస్తుంది. దాంట్లో వాసుదేవ కృష్ణ కూర్చొని గోలోకధామం వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళా శ్యామసుందర కృష్ణ బృందావనంలో గోపికలు గోపబాలురను కలిసేకి వెళ్తాడు. ఈ విషయం కూడా బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పినారు. శ్యామసుందర కృష్ణ బృందావనంలో గోపికలను కలిసేది వెళ్ళేది అన్ని మనకు బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పినారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రాధారాణి కృష్ణుని కలుసుకొని నువ్వు 10 సంవత్సరాల వయసులో మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళినావు అని ఏడుస్తూ బాధపడుతూ, అప్పుడు యశోద నందబాబాలు వచ్చి, కృష్ణ నువ్వు ఇప్పుడు వచ్చినావు, మళ్ళీ మాతో ఉంటావనే నమ్మకం ఏమి అని అడుగుతారు. అడిగితే కృష్ణుడు నవ్వి, నేనెప్పుడు మీతోనే ఉన్నాను, నేను వెళ్ళిపోయినా కూడా నా స్మరణతోనే మీరు గడుపుతున్నారు, మీరు వేరే ఆలోచనలే లేకోకుండా ఉన్నారు, బాహ్యంగా మీ దగ్గర లేకున్నా కూడా మీ మనసులలో ఆత్మపరంగా నేను మీ దగ్గరనే ఉన్నాను. ఈ భౌమ బృందావనం విడిచి గోలోకం వెళ్దాము, అందరూ రండి అని చెప్తాడనమాట. చెప్తే అద్భుతమైన పుష్పక విమానంలో కృష్ణుడు, రాధారాణి, గోపబాలురు, గోపికలు, నంద యశోదలు అందరూ పుష్పక విమానం ఎక్కుతారు. శ్యామసుందర కృష్ణ శ్రీధామ కోసం వెతుకుతాడు. శ్రీధామ ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతుంటే గోపబాలురు, గోపికలందరూ కిందనే ఉన్నాడు అని చెప్తారు. ఏమి నువ్వు రావా అని అడుగుతాడనమాట కృష్ణ. అడిగితే, మీరు కలియుగంలో గౌరవర్ణంలో చైతన్య మహాప్రభుగా అవతరించినప్పుడు ఆ రూపాన్ని దర్శించుకున్నాక వస్తాను నేను అని చెప్తాడనమాట. అంటే సరే అని కృష్ణుడు మందాసం చేస్తూ, సరే శ్రీధామ, గోవర్ధనగిరిలో ఒక గుహలో ధ్యానం చేసుకుంటూ ఉండు, నేను గౌరాంగ మహాప్రభుగా వచ్చినప్పుడు నిత్యానంద ప్రభువు అంటే బలరాముడిని పంపిస్తాను, వెంటనే అప్పుడు వస్తువు నువ్వు అని చెప్తాడు. చెప్తే సరే అని శ్రీధామ గోవర్ధనగిరి గుహలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడనమాట. మరి చైతన్య మహాప్రభుగా వస్తారు. వచ్చిన తర్వాత బాల్యలీలలు నిమాయ పండితుడిగా చేస్తారు.
యవ్వనంలో చైతన్య ప్రభువు సంకీర్తనలో అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీధామ గుర్తుకొస్తాడు. శ్రీధామ ఎక్కడున్నావు నువ్వు? నిన్ను కలిసేది ఎట్లా అని ఉమ్ ఎక్కడున్నావు అని ఆ రోదిస్తూ పడిపోతాడనమాట చైతన్య మహాప్రభు. అప్పుడు నిత్యానంద ప్రభువు అడుగుతాడు, ఎవరు శ్రీధామ, ఎక్కడున్నాడు, అతన్ని తీసుకొని వస్తాను అని చైతన్య మహాప్రభువుని అడిగితే, నా దర్శనం కోసము గోవర్ధన గుహలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అని నిత్యానంద ప్రభువుని పంపిస్తాడు. పంపిస్తే ఆ ఆ గుహ దగ్గరికి పోయి శ్రీధామ అని పిలుస్తాడు నిత్యానంద ప్రభువు. ఈయన బయటకు వస్తాడు. శ్రీధామ బయటకు వచ్చి ద్వాపర యుగం నుండి అట్లనే ఉంటాడు కాబట్టి పొడవు ఎక్కువ ఉంటాడు శ్రీధామ. అప్పుడు కలియుగంలో కన్నా 3 రెట్లు ఎక్కువ హైట్ లో ఉంటారన్నమాట. నిత్యానంద ప్రభువుని చూడగానే శ్రీధామ నేనే నీ బలాయిని అని అంటాడు అన్నమాట. ఆయన బలాయ్ అంటుంటాడు. అందుకని నీ బలాయిని అంటే, నువ్వు బలరాముడివే నిజమే. ఆ నీలి వస్త్రాలు, ఆ పాలవర్ణన కమల నేత్రాలు, ఆ మందహాసము, ఆ చక్కని కురులు బలరామున్నే గుర్తుకు తెస్తున్నాయి. కానీ చిన్నగా ఉన్నావే అని అంటే, కలియుగంలో పొడవు ఇంతే ఇది. నీవు ద్వాపర యుగం నుండి ఉన్నావు కాబట్టి నువ్వు ఎత్తుగా ఉన్నావు అని ఆయన భుజానికి నాగలిని తగిలిస్తాడు బలరాముడు. తగిలిస్తే బలరాముడు అంత పొడవే అవుతాడు ఈయన కూడా, శ్రీధామ కూడా. ఇంకా కృష్ణ బలరామ ఆ లీలల్లో నేను పరిగెడతా ఉంటే బలరాముడు ఒక్కడే నా జతలో వచ్చి పరిగెత్తి నన్ను పట్టుకునేవాడు. ఇంకొక పరీక్ష నీకు, నువ్వు బలరాముడివా కాదా, నాతో సమానంగా పరిగెడతావా లేదా అని చూద్దాము అని పరిగెత్తడం మొదలు పెడతాడు శ్రీధామ. 4 సార్లు గోవర్ధన గిరి ప్రదక్షిణం చేస్తాడు. 4వసారి ఆయాస పడతాడు. కానీ నిత్యానంద ప్రభు మాత్రం ఆయాసమే పడాడు. 4 సార్లు చేస్తాడు. వ్రజవాసులందరూ ఆనందపడతారు ఈ గిరి ప్రదక్షిణ చూసి. తర్వాత చైతన్య మహాప్రభుని నువ్వే బలరాముడివి అని ఒప్పుకుంటాడు శ్రీధామ. ఒప్పుకున్నాక చైతన్య మహాప్రభువును కలవడానికి మనము వేరే వేరే మార్గాల్లో వెళ్దాము అని బలరాముడు చెప్తాడు. నిత్యానంద ప్రభువు చెప్తే సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకొని వేరే దారిలో వస్తా ఉంటాడు శ్రీధామ. నువ్వు ఒక్కడిని అంత దూరం ప్రయాణించలేను అని తన దేహం నుండి అందమైన రూపాన్ని సృష్టించుకుంటా అన్నమాట. అప్పుడు ఆమె అద్భుతమైన నగలు పెట్టుకొని, అందమైన చీర కట్టుకొని, అందమైన రూపంతో పక్కన వస్తుంది. ఆ శ్రీధామ శరీరము నుండే వ్యక్తం అవుతుంది ఆమె లక్ష్మీదేవి. ఇద్దరు కలిసి నడుస్తుంటే జార్ఖండ్ అని అరణ్యం వస్తుంది. ఆ అరణ్యము చాలా దట్టమైనది. ఇక్కడ జంతువులు క్రూరంగా ఉంటాయి, క్రూర మృగాలు సంచరిస్తుంటాయి. నిన్ను చూస్తే అవి మళ్ళీ ఏమైనా చేస్తాయి అని ఒక చక్కని పెట్టెలో పెట్టి గంగా నదిలో వదిలిపెడతాడు ఆమెని. ఆ బెంగాల్లో కలుసుకుందాం, మనము గంగాసాగర్ మేళా దగ్గర కలుసుకుందాము అని చెప్పి ఆ చక్కని పెట్టెలో పెట్టిన తర్వాత అక్కడ అన్ని వసతులు ఉంటాయి. పెద్ద షిప్ లాగే ఉంటుంది అనమాట ఆ పెట్టె. ఇంకా ఆ బెంగాల్ చేరుకుంటుంది ఆమె. ఆ పెట్టెలో కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేస్తుంటారు. ఆ పెట్టెను చూసి వాళ్ళందరూ ఆ పెట్టెను తీసుకొని కాజీ అనే ముస్లిం వ్యక్తికి ఇస్తారు. అతను చాలా పేదవాడు అనమాట. 11 మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ పెట్టెను చూస్తే అమ్మయ్య నగలు అన్ని దండిగా ఉంటాయిలే బాగా, నా కాలు వచ్చింది. ఆ పెట్టెను చూస్తే అక్కడ ఆ పెట్టెలో ఉన్న నగలు ఉండకున్నా కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఈమె మా ఇంటికి వస్తే కూడా మాకు సంపదలు వస్తాయని ఆహ్వానిస్తాడు. కానీ నేను మీ ఇంట్లో ఉండను, మీ ఇంటికి దగ్గరలో ఉన్న గోశాలలో ఉంటాను. అక్కడ ఆవు పాలతో చేసిన పాల పదార్థాలు, పాయసాలు అవి తింటూ ఉంటాను. నేను అక్కడే ఉంటాను. నేను మీకు మీ పిల్లల పెళ్లిళ్లకు అన్నిటికీ మిమ్మల్ని ఉద్ధరిస్తాను అని చెప్తుంది అనమాట. మీకేం తక్కువ చేయను అన్నట్లు చెప్తే సరే అని వాళ్ళు గోశాలలో ఉంచుతారనమాట. ఉంచి ఈయన బాగా అవుతాడు, అంతా ధనవంతుడు అయిపోతాడు, పిల్లల పెళ్లిళ్ళు అన్ని అయిపోతాయి. అక్కడ రాజు చూసి అడుగుతాడు, ఏమి నీకు పెట్టె ఏమో దొరికిందంటేనే, ఆ పెట్టెలో లక్ష్మీదేవి ఉందంటేనే అని నీ పిల్లల పెళ్లిళ్ళు అన్ని అయినాయంట అని పిలిస్తే సరే అని ఆమెను గోశాలలో చూపిస్తాడు. చూపిస్తే అంత లోపల ఆయన వస్తాడు.
శ్రీధామ వస్తాడు. మీ ఇద్దరికి కళ్యాణం చేస్తాను అని చెప్పి కళ్యాణం చేస్తా ఉంటాడు. అక్కడ స్మార్తులు లేదా ఏమి పెళ్లి చేస్తా ఉన్నారే వీళ్ళు స్మార్తులు అడుగుతారనమాట. బ్రాహ్మణులు, స్మార్త బ్రాహ్మణులు చెట్ల వెనకాల దాక్కొని వీళ్ళ కళ్యాణం చూస్తాము, నిజమైన లక్ష్మీదేవేనా ఈమె కాదా అని వాళ్ళు డౌట్ పడతారనమాట. డౌట్ పడి చూస్తారనమాట. చూస్తే కళ్యాణం చూస్తే ఆ ఆమె అందము అంత చూసి లక్ష్మీదేవి ఉండొచ్చు అని ఆమె వడ్డిస్తుంటే కూడా మేలు ముసుగు తొలగినప్పుడు ఆమెకు 4 చేతులు వచ్చి 4 చేతులతో వడ్డిస్తుంది. ఇంకా వాళ్ళందరూ నమ్ముతారు నిజమైన లక్ష్మీదేవి ఈమె అనేసి. ఇంకా ఆయన గౌరాంగ రూపం దర్శించుకోవాలి కదా, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళాలి కదా, ఇద్దరు వెళ్తారన్నమాట. లక్ష్మీదేవి ఆమెని మాలిని దేవిగా ఇక్కడ అందరూ కాజీ వాళ్ళు అందరు పిలుచుకుంటుంటారన్నమాట. ఇంకా గౌరాంగ ప్రభు దగ్గరికి వెళ్తారనమాట. దర్శనం చేసుకొని ఆయన లీలల్లో పాల్గొంటారు. ఆయన అభిరామ్ గోపాల్ అని పేరు మారుస్తారు. అభిరామ్ గోపాల్ ఠాకూర్ కి జై జై అని నిత్యానంద ప్రభువు గట్టిగా జై కొడతాడు. జై కొడితే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభిరామ్ గోపాల్ ఠాకూర్ కి జై జై అని చెప్తారు. ఆయన దగ్గర జయమంగళ అనే కొరడా ఉంటుందంట మాతాజీ. దాంతో ఎవరిని కొడితే వాళ్ళు చైతన్య మహాప్రభు దగ్గర నృత్యం రాని వాళ్ళు కూడా, నాస్తికులు కూడా నృత్యం చేసేవాళ్ళంట. ఆ కొరడా పేరు జయమంగళ. అది తాకిస్తే గినక ఎక్కడన్నా మోసం చేస్తున్నా, ఎవరైనా దొంగ విగ్రహాలు అట్లా పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ డబ్బు కోసము షో విగ్రహాలు ఎక్కడ ఉన్నా కూడా ఈయన ప్రణామం చేస్తే ఆ విగ్రహాలు పగిలిపోయేటువంట. ఇంకొకసారి ఒక బ్రాహ్మణుడు సాలగ్రామం దండ తగిలించుకొని దొంగ సాలగ్రామాల లెక్క అట్లా ఊకే బతుకు తెరువు కోసం ఆయన చేస్తా ఉంటే ఆయనకు ప్రణామం చేస్తే ఆ సాలగ్రామాలు పగిలిపోతాయంట. అట్లాంటి లీలలు ఉంటాయి ఈయన దగ్గర, అభిరామ్ ఠాకూర్ దగ్గర. అప్పుడు పిల్లలు ఎవరైనా పుడతారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత రాక్షసులుగా మారతారు అనిపిస్తే వాళ్లకు ప్రదర్శనం చేసి ప్రణామం చేస్తే వాళ్ళు చనిపోతారంట. అట్లా నిత్యానంద ప్రభువు కూడా 3 పిల్లలు జన్మిస్తారు. వాళ్ళు 3 ఇట్లనే ప్రణామం చేసే లోపలే చనిపోతారు. 4వసారి ఇంకా భార్య పిలిచొద్దు అతన్ని అని చెప్తుంది. చెప్తే సరేలేని పిలుచుకోకున్నా కూడా ఆయన శ్రీనివాస్ ఠాకూర్ ద్వారా తెలుసుకొని పడవలలో కూడా పిలుచుకొని పోకోకున్నా ఆ పడవ దాటడానికి ఆయన పైనుండే కండువానే పడవలాగా వేసి ఆ పడవ నుండి దాటుకొని పోతాడు. వాకిన్లు వేసేస్తారు నిత్యానంద ప్రభు ఇంట్లో. ఆ వాకిన్లు వేసినా కూడా పైనకెక్కి పెంకులు తీసి లోనికి దిగుతాడు. నన్ను పిలిచి నేనే వచ్చినాను నీ బిడ్డని ఆశీర్వదించడానికి అంటే, సరేలే ఇంకా 3 రాక్షసులు చనిపోయినారు, వాళ్ళు బతికి ఉన్నా కూడా రాక్షసులుగా అయ్యే బదులు వాళ్ళు చనిపోయిండేదే మేలేమోలే, ఈయననే ఈ అబ్బాయిని ఆశీర్వదించని అని అంటే ఆశీర్వదిస్తేనే నవ్వుతాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఎవరంటే చైతన్య మహాప్రభువే వీరచంద్రగా నిత్యానంద ప్రభువుకు జన్మించింటాడు. హరే కృష్ణ మాతాజీ. అక్కడ కూడా ఫీస్ట్ 500 మందికని చేసింటారు. అంతా ఈయన శ్రీరామనే తింటాడు. తింటే నేను 500 మందికి తయారు చేసిండేది నువ్వే అంత తింటే ఎట్లా అంటే, మళ్ళా లోపల పోయి చూడుకుంటే 1000 మందికి ఒక కుండ డబల్ అవుతుంది. 1000 మందికి అయ్యేంత ఫీస్ట్ కూడా రెడీ అవుతుంది. ఈయన లీలలు ఇంకా చాలా ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ, చక్కని ఫాస్ట్ టైం చెప్పారు. హరివో హరే కృష్ణ. అభిరామ్ గోపాల్ ఠాకూర్ తిరోభావ దినోత్సవానికి జై. శ్రీ చైతన్య మహాప్రభు లీలల్లో ఎక్కువ పాల్గొన్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు. హరి బోల్. ఇంకెవరైనా కీర్తన చేస్తారా? పూజిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి మాతాజీ, మీరేమైనా పాడతారమ్మా? హరే కృష్ణ. హర్షిత్ వాళ్ళ అమ్మగారు లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏం ప్రిపేర్ అవ్వలేదు నేను మాతాజీ. ప్రిపేర్ అవ్వకుండా మీకు వచ్చుగా ఎన్నో కీర్తనలు. అంటే వైష్ణవ గౌడి గీతాలు లేవు మాతాజీ, మామూలుగా ఏవో కొన్ని వచ్చాయి మాతాజీ. సంసార దావానాల లీడరకు మాతాజీ. పాడండి. మాతాజీ
ఆ, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పాడానా మాతాజీ? ఆ, ఎందుకంటే మా అబ్బాయి అదే డ్రాయింగ్ వేస్తున్నాడు మాతాజీ. సరే సరే, హరి బోల్. పాడానా మాతాజీ? పాడండి మా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వేని పెండ్లి కూతురు. పేరు గల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మిడి పెండ్లి కూతురు. పేరు గల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మిడ పెండ్లి కూతురు. పేరంటానడి మా పెండ్లి కూతురు. పేరంటాన్ల నడి మా పెండ్లి కూతురు. విభు పేరు కొచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. విభు పేరు కొచ్చ సిగ్గుబడే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వేని పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పుడే పెండ్లి కూతురు. బిరుదు పుడే పెండ్లి కూతురు. పతి పెరరేచే నీదేవో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వేని పెండ్లి కూతురు. పెట్టని పెద్ద తురుము పెండ్లి కూతురు. నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు. నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను. గట్టిగా వెంకటపతి కౌగిటను. వడి నెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వేని పెండ్లి కూతురు. కొంత పెడమరిలి నవ్వేని పెండ్లి కూతురు. పెండ్లి కూతురు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, హరి బోల్. సో నైస్, చక్కగా పాడినారు మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. మాతాజీ, పూజిత వాళ్ళమ్మ గారు లక్ష్మీదేవి మాతాజీ పాడతారమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణమ్మా. సీతారామ కీర్తన పాడతాను మాతాజీ. అమ్మా.
रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम 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 जय सीताराम। जय रघुनंदन जय सिया राम। जय रघुनंदन जय सिया राम। जानकी वल्लभ सीताराम। जानकी वल्लभ सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। जय जय राम जय जय हनुमान। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। हरे कृष्ण माताजी, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. సో నైస్ మా. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అరుంధతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నాకు పాటలు రావు మాతాజీ. ఏదో ఒకటి ట్రై చేయండి. రోజు మంగళారతిలో పాడుతున్నారుగా. మంగళారతిలో అంటే అందరూ పడతారు, నేను పడతాను. బుక్ మీ దగ్గర హరినామ భజన మాలిక ఉన్నాయిగా. ఉన్నాయి. చూసే పాడండి, రోజు పాడేటే. మేము ఇస్తాం అంటే కోరస్ మేము ఇస్తాంలేండి. నాది అస్సలు బాగుండదు మాతాజీ. చక్కగా ఉంటుంది. గొంతు బాగుందేమి. మనం కీర్తిస్తే భగవంతుడు సంతోషపడతారు, ఆచార్యులు సంతోషపడతారు. అయితే నాకు ఒక పాట వచ్చు మాతాజీ, ఆ పాట పాడమంటే పాడతాను. పాడండి. అది అన్నమయ్య కీర్తన. మామూలుగా పాడేదాన్ని, మామూలుగా ఇంట్లో పాడుకుంటా అమ్మవారికి. హరి బోల్. చూడరమ్మ సతులారా శోభా పాడరమ్మ కూడున్నది ప్రతి చూడి కొడుతన చారే శోభానే శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరదు. కాముని తల్లియట చక్కదనాలకే మరదు. కాముని తల్లియట చక్కదనాలకే మరదు. చూడరమ్మ సతులారా శోభా పాడరమ్మ కొడున్నది పతి చూడి కొడుతన చారే శోభానే శోభానే. సోమునితం తో బొట్టువట సొంపు కలకే మరదు. సోమునితో బుట్టువట సొంపు కలలకి మరదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి శోభానే శోభా. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరదు. తలపలోక మాతయట దయమరి మరదు. జలజ నివాసినియట చల్లదనమే మరదు. కొలది మీరయి చూడి కొడుతనాంచారి చూడరమ్మ సతులారా శోభా పాడరమ్మ కూడున్నది అతి చూడి కొడుతనాంచారి శోభాని శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకి మరదు. తలపలోక మాతయట దయమరి మరదు. జలజ నివాసినియట చల్లదనమే మరదు. కొలిది మీరయి చూడి కొడుతన వాణి శోభా. అమరవందితదయట
అట్టి మహిమయే మరదు అమృతము చుట్టమట ఆనందాలకే మరదు తమితో శ్రీ వెంకటేశుడొచ్చి పెళ్ళాడే కొమెర వయస్సు ఈ చూడి కొడుతనాంచారి శోభాని శోభాని చూడరమ్మ సతులారా శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాంచారి శోభాని శోభాని. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ. సో నైస్ మాతాజీ, చక్కగా పాడినారు. హరి బోల్. థ్యాంక్స్ థ్యాంక్ మాతాజీ. యూ. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? లక్ష్మీ నాగినేని మాతాజీ, సంధ్యా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండావత్ ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు. మాతాజీ మా అమ్మ పాడేటప్పుడు విన్నాను, 2 లైన్లే మాతాజీ, చిన్న పాట. ఆ, ఎత్తుకొందురా కృష్ణ నా యదకుల భూషణ రారా, దుష్టకంసునికి వెరచి నిను దూరము నుంచి తనయా, బృందావనములో నందయశోదల ముద్దుల కొమరుడ ముద్దుగరారా, ఎత్తుకొందురా కృష్ణ నా యదకుల నందనరారా, ఎత్తుకొనేదవో తల్లి వసు దేవకి పుత్రుడనమ్మా. హరే కృష్ణ. దేవాలయం. హరి బోల్. సో నైస్. ఒకేసారి మాకు దర్శనం ఇచ్చారు మీరు అక్కడ లీలా. హరి బోల్. హరే కృష్ణ. ఇంకోటి ఏదైనా వాడండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ. అదొక్కటే గుర్తుంది మాతాజీ, మా అమ్మ దగ్గర తిరుగుతా ఉండేదాన్ని, అది పాడుతా ఉండేదామె, అదొక్కటే గుర్తుంది. హరి బోల్. ఏదైనా వైష్ణవ గీతం పాడండి, గౌడీ వైష్ణవ గీతాలు. అవి మన అందరికి వచ్చినాయి కదా మాతాజీ, మీరు పాడండి మాతాజీ. మొన్న పెట్టారు నాకు ఓహో వైష్ణవ ఠాగూర్, అబ్బా ఎంత బాగుంది మాతాజీ, అసలు మీ గొంతు కూడా చక్కగా సరిపోయింది మాతాజీ, అసలు ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారు. నా గొంతు గురించి. ఆ పాట నాకు పంపించండి మాతాజీ, అది చూసి నేను నేర్చుకుంటాను. మీ దయవల్ల ఏటో నేను గౌడీ అది సంధ్యాహారతి నేర్చుకున్నాను, ఇది కూడా నేర్చుకుంటాను మాతాజీ. నాకు పెట్టండి మాతాజీ ఆ పాట. మాతాజీ మేము కూడా వినాలనుకుంటున్నాం మాతాజీ, ఒకసారి పాడండి పాడండి మాతాజీ. హరే కృష్ణ. చాలా బాగా పాడారు మాతాజీ, చాలా పెద్ద పాట. అబ్బో అయ్యో పాడండి అసలు మాతాజీ, విందాము. హరే కృష్ణ. కాదులేండి, రోజు ప్రభు వాళ్ళు చక్కగా పాడతారు. నా గొంతు విని భయపడతారు, కానీ పాడతాను. కృష్ణ పాడండి ఆలయమైన మాతాజీ. హరే కృష్ణ. ఓహే వైష్ణవ ఠాకూరా మాతాజీ. గౌడీ ఎందులో ఉంది మాతాజీ ఆ పాట? ఎందులో ఉంది? మన బుక్ లో ఉందా? మన పుస్తకాల్లోటే. అవును, ఈ బుక్ లో లేదే, గౌడీ వైష్ణవ గీతాల్లో ఉందా మాతాజీ? 73వ పేజీ. ఇది భజన మాలికలో మాతాజీ. భజన మాలికలో వెనకాల చూడండి మాతాజీ, ఓహే వైష్ణవ ఠాకూర నెంబర్ ఇచ్చింటారు. విజయలక్ష్మి మాతాజీ నెంబర్ చెప్పండి. 44 ఉంది మాతాజీ. 73 మాతాజీ. 73 మాతాజీ, పెద్ద పుస్తకంలో 73. హరినామ్ భజన మాలికలో 43 అంటారు. 44 మాతాజీ. 44. ఓకే. చిన్న పుస్తకంలో 44, పెద్ద పుస్తకంలో 73. హరే కృష్ణ. ఓహే వైష్ణవ ఠాకూరా దయారా సాగరా ఎదాసే కరుణా కోరి, ఓహే వైష్ణవ ఠాకూరా దయారా సాగరా ఎదాసే కరుణా కోరి, दिया पादा छाया सदा है आमाया तुम्हारा चरण धोरी, दिया पादा छाया सदा है आमाया तुम्हारा चरण धोरी,
ओ हे वैष्णव ठाकुरा दयारा सागरा एदासे करुणा कोरी छाया बेगदोमी छाया दोषा शोधी छाया गुना देहो दासे छाया बेगदोमी छाया दोषा शोधी छाया गुना देहो दासे छाया सत्संगा देह है आमारे बसेची संगेरा आशे छाया सत्संगा देह है आमारे बसेची संगेरा आशे ओ हे वैष्णव ठाकुरा दयारा सागरा एदासे करुणा कोरी एकाकी आमारा नहीं पाया बाला हरिनामा संकीर्तने एकाकी आमारा नहीं पाया बाला हरिनामा संकीर्तने तुमी कृपा कोरी तुमी कृपा कोरी श्रद्धा बिंदु दिया देह कृष्ण नाम धाने तुमी कृपा कोरी श्रद्धा बिंदु दिया देह कृष्ण नाम धाने ओ हे वैष्णव ठाकुरा दयारा सागरा एदासे करुणा कोरी कृष्णा से तुम्हारा कृष्ण दीते पारो तुम्हारा से कतियाचे कृष्णा से तुम्हारा कृष्ण दीते पारो तुम्हारा से कतियाचे आमी तो कंगाला आमी तो कंगाला कृष्ण कृष्ण बोली ताई तवा पाचे पाचे आमी तो कंगाला कृष्ण कृष्ण बोली ताई तवा पाचे पाचे ओ हे वैष्णव ठाकुरा दयारा सागरा एदासे करुणा कोरी ओ हे वैष्णव ठाकुरा दयारा सागरा एदासे करुणा कोरी दिया पद छाया सद हे माया तुम्हारा चरण धोरी दिया पद छाया सद हे माया तुम्हारा चरण धोरी ओ हे वैष्णव ठाकुरा दयारा सागरा एदासे करुणा कोरी हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे హరే కృష్ణ. భావము: ఓ వైష్ణవ ఠాకూరా, ఓ దయాసాగరా, నీ సేవకుడైన నా యందు కరుణ చూపి నీ పాదపద్మ ఛాయలో నన్ను పునీతుని చేయము. నేను అనుకువతో మీ చరణములనే ఆశ్రయించి ఉన్నాను. దయచేసి నా 6 రకాల ఉద్రేకాలను, ఎక్కువ తినుట, ఎక్కువ పని చేయుట, ఎక్కువ మాట్లాడుట, నియమములు ఉల్లంఘించుట, ఎక్కువ సహవాసములు చేయుట, అత్యాశ నియంత్రింపజేసి నన్ను పరిశుద్ధిని చేయుము. నీ ఈ సేవకునికి 6 మంచి లక్షణాలను, ఉత్సాహము, ధైర్యము, నిశ్చయము, సరైన నడవడిక, భౌతిక సహవాసములను విడుచుట, భక్తులతో స్నేహము ప్రసాదింపుము. నాకు 6 రకాల సత్సంగాన్ని బహుమానం ఇచ్చుట, బహుమానం పుచ్చుకొనుట, ఆంతరంగిక విషయములు చెప్పుట, తెలుసుకొనుట, కృష్ణ ప్రసాదం పంచుట, కృష్ణ ప్రసాదం స్వీకరించుట ప్రసాదింపుము.
నేను నీ సహవాసం లభిస్తుందనే ఆశతో ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఒంటరిగా హరినామ సంకీర్తన చేసే శక్తి నాకు లేదు. కాబట్టి నేను మిమ్ములను అర్థిస్తున్నాను. నా యందు దయ ఉంచి అనువంత విశ్వాసాన్ని, కృష్ణనామ ధనాన్ని ప్రసాదింపుము. శ్రీకృష్ణుడు నీవాడు. నీవు నాకు శ్రీకృష్ణుడిని ఇయ్యగలవు. నీ శక్తి అటువంటిది. నిజానికి నేను దౌర్భాగ్యుడను. కృష్ణ కృష్ణ అంటూ రోదిస్తూ నీ వెంట పరిగెడుతున్నాను. హరి బోల్. శ్రీల భక్తి వినోద ఠాకూర్లకి జై. హరే కృష్ణ. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, చాలా బాగా పాడినారు మాతాజీ. వాడారు. హరి బోల్. హరే కృష్ణ ఏకాకి మాతాజీ. నేను ఏకాకి అమ్మ కాబట్టి నాకు ఇష్టం ఈ సాంగ్. వైష్ణవ ఠాకూర్. మాతాజీ అన్ని మీలో నేను కూడా దాచేసుకోండి మాతాజీ, మాకు కూడా కొంచెం పంచుతా ఉండండి మాతాజీ. హరే కృష్ణ. నా దగ్గర ఏం లేవు మా ప్రాపా దయ, ఆచార్యుల దయ, మధురేష్ ప్రభు దయ. హరే మాతాజీ ఇది ఆడియో అంటే పెట్టండి మాతాజీ, చాలా బాగా పాడారు మాతాజీ. ఇదేమంత నాకేం రాదు. అందరూ ఎవరైనా టెంపుల్లో పాడిన వాళ్ళకి చాలా చక్కగా ఉంటాయి. యూట్యూబ్ లో మాతాజీ వీక్లీ ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి మాతాజీ. ఇది మా అందరి తరపున, మాతాజీలందరి తరపున మీకు రిక్వెస్ట్ మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ మీరు పాడండి మా. నేను కూడా ఏం ప్రిపేర్ అవ్వలేదు మాతాజీ, ఏం పాడమంటారు? మీకు వచ్చులే, చాలా ప్రిపేర్ కాకపోయినా పాడండి. ఏం లేదు మాతాజీ. మాతాజీ పెద్దగా ఉంటది ఇది, మరి టైం ఎక్కువ పడుతుందేమో అని. పాడండి మా. దామోదర అష్టకం పాడమంటారా? అందరు దామోదర అష్టకం తీయండి. హరే కృష్ణ. పాడండి మాత. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రాజమనం యశోదాభియోలుకాలాబ్ధవమానం పరాముష్టమత్యంతో ధృత్యగోప్యా రుదంతం ముహుర్నేత్రాయుగ్మం రుజంతం కరాంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పత్రిరేఖాంకకంఠా స్థితైగ్రైవం దామోదరం భక్తిబద్ధం ఇతి దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జమతమఖ్యాపయంతం తదీయేషితజ్ఞేషు భక్తైతి జిత్తత్వం పునః ప్రేమతస్తం శతావృతి వందే వరం దేవమోక్షం న మోక్షాం వదిం వా న చాన్యం వృణేహం వారేషదపీహ ఇదం తే వప్నురాధా గోపాల బాలం సదా మే మనస్యా వీరసం కిమన్యై ఇదం తే ముఖాంబోజామత్యంత నీలైర్వృతం కుంతలై స్నిగ్ధ రక్తైశ్చ గోప్యా ముహుశుంభితం బింబరక్తాధరం మే మనస్యా విరస్తామలం లక్షలాభై నమో దేవ దామోదరానంత విష్ణు ప్రసీద ప్రభో దుఃఖ జలాబ్ధిమగ్నం కృపా దృష్టి వృష్ట్వాతిధినం భటాను గృహాణేశ మామగ్నమేత్యక్షకృష్య కుబేరాత్మజౌ భర్తాముతైవ యద్వత్ त्वया मोचितौ भक्ति भजौ कृतौ च तथा प्रेम भक्तिं स्वखमे प्रयच्छ न मोक्षे ग्रहो मे स्थितमोदरेह नमस्तेस्तु धाम्नेस्तु राधीप्तिधाम्ने त्वदीयोधरायाद विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमो नन्तलीलाय देवाय तुभ्यम् नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्राजमनम्
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అర్థం చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. హరి బోల్. మాతాజీ ఇది అదే కార్తీక్ మంత్ లో అయితే బాగా వస్తది, ఎందుకంటే రోజు పాడతాం కదా, ఇంకా మొత్తం రాగం బాగా వస్తది. ఇప్పుడు ఎన్నో మంత్స్ అవుతుంది కదా, అట్లా వచ్చింది. బాగున్నారు. హరి బోల్. శాశ్వతమైన ఉనికి కలవాడు, పరమజ్ఞాన స్వరూపుడు మరియు పరమానంద స్వరూపుడు. సొరచేప ఆకృతిలో ముందుకు వెనుక కూర్చున్న చెవి లోలాకులను కలిగి ఉన్నవాడు. దివ్యధామమైన గోకులంలో ఎంతో సౌందర్యవంతంగా ప్రకాశించువాడు. యశోదమాత చిలుకుతున్న వెన్నకుండను పగలగొట్టి పుట్టికి కట్టిన వెన్నకుండలో నుండి వెన్నను దొంగలించటం అనే అపరాధం చేయుటచే భయపడి చక్కరోలుపై నుండి దుమికి వేగంగా పరిగెత్తువాడు. కానీ అతని కంటే వేగంగా వెంటబడిన యశోదామాత చేత పట్టుబడిన వాడైనట్టి దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. తల్లి చేతిలో గల బెత్తంను చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళును తన కమల హస్తాలతో పదే పదే నిలుపుకుంటున్నాడు. అతడికి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి మరియు అతడి శంఖంలో వలె 3 రేఖలను కలిగినట్టి అతని కంఠంలో గల ముత్యాల హారము అతడు ఏడవటం వలన కలిగే దీర్ఘ శ్వాస చేత ఊగుతూ ఉన్నాయి. అతడి ఉదరం తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. ఇటువంటి బాల్యలీలలతో అతడు గోకుల వాసులను పారవశ్యం అనే కుండలంలో ముంచెత్తుతున్నాడు. గౌరవ ప్రపత్తులు మిశ్రితము కానీ విశుద్ధ ప్రేమ ఐశ్వర్య భావ రాహిత్యమును కలిగిన భక్తులకే తాను వశమవుతానని మహోన్నతమైన ఐశ్వర్య భావనలో మునిగిన తన భక్తులకు వెల్లడి చేస్తున్నారు. అట్టి దామోదర భగవానునికి మిక్కిలి ప్రేమతో నేను తిరిగి అనేక వందల సార్లు ప్రణామములను అర్పిస్తున్నాను. ఓ దేవా, నీవు అన్ని రకాల వరములను ఇచ్చేందుకు సమర్థుడు అయినప్పటికీ నేను నిరాకార ముక్తిని గాని వైకుంఠంలో శాశ్వత జీవితం ఇచ్చే సర్వోత్తమ ముక్తిని గాని నవీన భక్తి ద్వారా పొందదగిన మరెటువంటి వరమును గాని కోరను. ఓ స్వామి, నేను కేవలం బృందావనంలో బాలగోపాలునిగా ఈ నీ రూపము సర్వదా నా హృదయంలో ప్రకటితము కావాలని కోరుకుంటున్నాను. ఇతర వరముల వలన నాకు కలిగే ప్రయోజనం ఏమిటి? ఓ స్వామి, నీ మెత్తని నల్లని కురులతో చుట్టబడిన నీ ముఖపద్మమును యశోదమాత పదే పదే ముద్దులాడుతోంది మరియు నీ పెదవులు బింబాఫలంల వలె ఎర్రగానున్నవి. నీ ముఖపద్మం యొక్క ఈ సుందర దృశ్యం నా హృదయంలో సదా ప్రకటితమవుగాక. వేలకు వేల ఇతర వరములతో నాకు అవసరం లేదు. ఓ దేవాది దేవ, నేను నీకు ప్రణామములను అర్పిస్తున్నాను. ఓ దామోదర, ఓ అనంత, ఓ విష్ణు, ఓ ప్రభు, ఓ నా స్వామి, నాపై కృపజూపము, నాపై కృపా దృష్టిని వర్షించి ప్రాపంచిక దుఃఖసాగంలో మునిగిన ఈ మూర్ఖుని ఉద్ధరింపము, నా కళ్ళకు దర్శనము సగు. ఓ దామోదర, ఏ విధముగానైతేనే నువ్వు చెక్కరోటికి కట్టుబడిన తర్వాత కుబేరుని 2 పుత్రులను నలకుబేర మణిగ్రీవులను నారదుని శాపం నుండి విముక్తి కలిగించావు, మహాభక్తులుగా మార్చావు. అదే విధంగా నాకు నీ పట్ల ప్రేమ భక్తిని ప్రసాదించుము. నేను కేవలం దీని కొరకై పరితపిస్తున్నాను. మరే ఇతరమైన ముక్తిని నేను ఆశించను. ఓ దామోదర, నీ ఉదరమునకు కట్టుబడి దేదీప్యమానమైన త్రాడుకు ముందుగా నా ప్రణామములను అర్పిస్తున్నాను. తర్వాత విశ్వమంతటికి నిలవైనట్టి నీ ఉదరమునకు నా ప్రణామములను అర్పిస్తున్నాను. నీకు మిక్కిలి ప్రియమైన శ్రీమతి రాధారానికి నా వినయపూర్వక ప్రణామములు మరియు అనంత లీలలను ప్రదర్శించే దేవాది దేవుడైన నీకు నా సమస్త ప్రణామములను అర్పిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, టైం ఇచ్చినందుకు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇట్లే అందరూ క్లాస్లో కూడా మీకు తెలిసినది వినేది చెప్పడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. పేరు పెట్టి పిలవలేదు అనుకోకూడదు. ఎవరికి సమయం ఉంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీ గౌడీ వైష్ణవ గీతాలకి జై, అనంతకోటి వైష్ణవ బృందకి జై, శ్రీమాన్ మధురేష్ జీకి జై, శ్రీల ప్రభుపాద జై, జై శ్రీ నామాచార్య హరిదాస్ ఠాకూర్ వారికి జై.
సమావేశమైన బృందకి జై, సమావేశమైన భక్తులకి జై, సమావేశమైన జై. బృందకి హరే జై. లక్ష్మి మాతాజీ పోస్ట్ గా ఉన్నారు, ఎందుకు చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ నాయన